ఎన్ని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ప్రాజెక్టుల పేరు మీద దోసిపెట్టినరు? వాస్తవం కాదా? శాసనసభ సాక్షిగా నేను ప్రశ్నించిన ఆ రోజు ఇది హరీష్ రావు. ఎప్పుడైతే హరీష్ రావు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సవాలు చేస్తూ ఆగస్టు 15 తారీఖు లోపల మీరు రుణమాఫీ చేయగలుగుతారా, చేస్తావా అని మాట్లాడే సందర్భంలో చేస్తా అని చెప్పు, నీవు చేసిన 15,000 ప్రకటించు, నేను అది చెయ్యలేవు, నేను రాజీనామా చేస్తా మీరు చేస్తే అని మాట్లాడు. అదే క్షణాన నేను మాట్లాడినా ఎందుకు 15 ఆగస్టుకు ఆగుతారు, నేను ఇప్పుడే రాజీనామా చేస్తా, స్పీకర్ డైరెక్ట్ ఇక్కడే ఇస్తా. ఎట్లొచ్చింది ఇది? 1,80,000 కోట్ల ఇరిగేషన్ టెండర్ పిలిచిండ్రు మీరు, 1,80,000 కోట్లు. అది ఆన్లైన్ టెండర్లు అంటే ఎవరు ఏదేసే తెలియదు, ఎవరు ఎంత రేట్ వేసే తెలియదు. మరి కొన్ని వందల టెండర్లు పిలిచింది, ఒక్కొక్క టెండర్ విలువ 3,000 కోట్లు, 4,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు. నేను కాగితాలు చూపించిన. అందరూ కూడా 1% లెస్, 0.5 లెస్, 0.2 లెస్, 0.3 లెస్. ఒక టెండర్ కాదు, వందల టెండర్. అంటే దీని అర్థమైంది, మామ అల్లుడు అంటే ఇరిగేషన్ మినిస్టరు ముఖ్యమంత్రి కలిసి ఇది నీకు ఇది నీకని చెప్పి మీరు ఇచ్చింది అవాస్తవమా చెప్పు, ఇట్లే చూపించిన, దీనిపైన మాట్లాడు, స్పందించు. ఇది కాదంటే చెప్పు, ఇప్పుడు నేను రాజీనామా చేస్తా అని చెప్పన్నా. దానికి సమాధానం ఇచ్చిండా అంటే చెప్పిన ఆ రోజు ఇదే పారదర్శకంగా టెండర్స్ పిలిచి ఉంటే నేను ఉదాహరణ చెప్పిన. నేషనల్ హైవే ఇప్పుడు కృష్ణానది పైన నేషనల్ హైవే బ్రిడ్జ్ రోడ్డు పని జరుగుతూ ఉంది, సుమారు 700 కోట్ల రోడ్డు. 39% లెస్, 39% లెస్. ఇప్పటికీ 70% వర్క్ అయిపోయింది. ఈ రోడ్డు వర్క్లో స్టీలు, సిమెంటు, కంకర, డాంబోర్ ఇవన్నీ ఉంటాయి. ఇదే ఇరిగేషన్ కెనాల్స్లో ఇవేవి ఉండవు కదా, మిషన్ పెట్టి తవ్వడమే కదా, రిజర్వాయర్స్ అన్న మట్టి తీసిపోయడమే కదా. మరి దీనికి 13% లెస్ అయితే మరి దీనికి ఎందుకు ఎక్సెస్ ఇవ్వాల్సి వచ్చింది? ఎక్సెస్ ఎందుకు ఇచ్చిండ్రు? 100 కోట్ల రూపాయలు అంటే ఎన్ని వేల కోట్లు. అంటే ఒక్కొక్క టెండర్ పైన అదే ఒకవేళ అంతకు ముందు కూడా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. 50% లెస్లో పోయింది ఇరిగేషన్లో, 50% పనులు చేశారు. పోనీ 50% లెస్లో పోయిందంటే 1,80,000 కోట్లకు 50% లెస్లో పోతే 90,000 కోట్లు. పోనీ 40% లెస్లో పోతే కాంపిటేటివ్ టెండర్ అయితే ఇది నీకు ఇది నీకని మీరు ఇవ్వకపోయి ఉంటే 40% లెస్. అట్లా 40% పోయినా 1,80,000 into 40% ఎంత అవుతుంది? సుమారుగా 75,000 కోట్లు అవుతుంది. పోనీ 30% లెస్ పోయినా 54,000 కోట్లు. ఎవడప్ప సొత్తు ఇది? ఎట్లా గొప్ప పరిపాలన అవుతుంది? ఇది ప్రజాధనం లూటీ చేయడం కాదా? ఎందుకు కేసీఆర్ పని మళ్ళీ రావాలా? ఎవరికి దోచిపెట్టినరు? తెలంగాణ ఉద్యమంలో ఎవరి గురించి మాట్లాడినాం? ఆంధ్ర వాళ్ళు మాట్లాడినాం. ఇలా కాంట్రాక్ట్ దోచిపెట్టలేరా మీరు? అంటే నిజాయితీ పరిపాలన ఉందా మీది? అంటే ఆర్థిక అంశాలు చూస్తే ఇది, సంక్షేమ కాలం చూస్తే అది గలే, ఇది పారదర్శన జరగలే. పోనీ ప్రజాస్వామ్య పద్ధతి ఉందా అంటే ప్రజాస్వామ్యం ఇంతమంది చనిపోయి ఆత్మహత్య చేసుకుంటే ఏం ఆశించిన వాళ్ళు? మా తెలంగాణ గొప్పగా ఉండాలి, అందరికీ అన్ని అవకాశాలు రావాలా, సమానంగా ఉండాలి, అందుకే ఆర్థికంగా ఎదగాల, గొప్ప చదువులు రావాలని నేను ఒకటి చెప్తా ఉన్నా. గొప్ప పరిపాలన అయితే నేను కేసీఆర్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు దమ్ము ధనుడు సమాధానం చెప్పాలా. నువ్వు గొప్ప గురుకుల పాఠశాల పెట్టాను మాట్లాడినావు, కేజీ టు పీజీ అని. ఎంతమందికి వచ్చింది ఆ కేజీ టు పీజీ వల్ల? ఇలా 1000 గురుకుల పాఠశాలలు ఉన్నా కూడా మొత్తం కలిపి సంఖ్య 4 లక్షల మంది అవుతా ఉన్నారు. 4 లక్షల మంది. మొత్తం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్య 60 లక్షలు. అంటే 60 లక్షలు 4 లక్షల మందికి ఇచ్చారు. మరి మిగతా 54 లక్షల మందికి ఏం కావాలి? ఎక్కడ పోవాలి వాళ్ళు? 56 లక్షల మంది అంటే లక్షల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ ఖర్చు పెట్టాలి. కనపడలేదా?
ఆలోచన లేదా? గొప్ప గొప్ప మాటలు మాట్లాడు, గొప్ప గొప్ప స్పీచ్లు, గొప్ప గొప్ప పద్యాలు, గొప్ప గొప్ప కవితలు మాట్లాడారు కదా. ఇది ఎందుకు ఆలోచన రాలే? నేను ఆనాడు మంత్రివర్గ మంత్రిగా ఉండి నేను స్వయంగా సూచించిన ఫస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో, గ్రామీణ వాతావరణంలో పిల్లలకు చదువుకునేటువంటి వాతావరణం ఉండదు. ఆ కుటుంబం యొక్క సామాజిక స్థితిగతులు కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఫోన్లు కావచ్చు, చదివే వాతావరణం ఉండదు. ప్రతి కుటుంబం లక్షల రూపాయలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బయట ప్రైవేట్కి యావరేజ్ చూస్తే 50,000 ఖర్చు పెడతా ఉన్నారు. అంటే 10 సంవత్సరాలకు 5 లక్షలు. అదే ఇంటర్మీడియట్ 1,00,000 ఖర్చు పెడతా ఉన్నారు. డిగ్రీ వరకు అంటే మొత్తం కలిపితే 10-15 లక్షలు. ఈ 15 లక్షలకు 15 సంవత్సరాలకు ఎంత వడ్డీ కావాలా? అది ఎన్ని మన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేసినామంటారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఎందుకు వాళ్ళ స్థితిలో మారుతలేవు? అంటే ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే ఎక్కడైనా మీరు కట్టడి చేసినరా? ఎన్ని లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు? ఈ ప్రభుత్వం బాధ్యత లేదా? అట్లనే పోనీ వైద్య రంగంలో బాగుందంటే మీరు వైద్య రంగంలో ఎంతమంది ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఇలా ఒక్కొక్క పేషెంట్ దగ్గర 5 లక్షలు, 10 లక్షలు, 40 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. మరి 10 సంవత్సరాల పరిపాలన ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా, ఇన్ని లక్షల కోట్లు ఆదాయం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా మారిందా? వాతావరణం మారిందా? పేదల జీవితంలో మార్పు వచ్చిందా? ఇట్లా ఇస్తూ ఉంటే అట్లా పోతూ ఉన్నాయి. అంటే ఏది ముందు ఏది అని కానీ చెప్పిన ఆలోచన లేదా? దీని గొప్ప పరిపాలన అంటారా? పోనీ ప్రజాస్వామ్య పరంగా చూస్తే కూడా, ప్రజాస్వామ్య పరంగా చూసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన ఉండిందా? ఎవరు? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీషు, ఆయన ఉండే ఎవరు, జోగినిపల్లి సంతోషు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడింది. సరే మళ్ళీ చెప్తే ప్రతిసారి చెప్పిన అనుకోవచ్చు మీరు. ఇలా అంబేద్కర్ గురించి మాట్లాడింది, గొప్పగా మాట్లాడుతారు. ఒక్కరోజు దండ వేసిండా? ఒక్కరోజైనా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? అంతేకాకుండా ఈ రోజున కేసీఆర్ ఎన్ని మాట్లాడినా, ప్రజాస్వామ్యం మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు, అది సిపిఐ అయినా సిపిఎం అయినా, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళైనా, ఇతర పార్టీలకు కానీ ఎవరికైనా అసలు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా సమస్య చెప్పుకోవడానికి? ధర్నా చౌక్ను ఉంచిందా? రద్దు చేయలేదా? ప్రగతి భవన్కు ఎంట్రీ లేదు కదా, మంత్రులు కూడా లేదు కదా, నేనే సాక్ష్యం కదా. ఎర్రవెల్లి కాడికి పోతే కూడా ఫామ్ హౌస్ అక్కడ దాని ఎంట్రీ ఉందా ఆ రోజున? చూడలేదా? గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో గళవిప్పి కాలు గజ్జగట్టి యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటిత చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కూడా 3 గంటల పాటు ఎండల నిల్చోబెట్టే కార్యక్రమం చేస్తే ఎట్లా మర్యాద అవుతుంది? ఇదే నా ఉద్యమకాలను గౌరవించడం? ఎంతమంది ద్రోహులకు అందలాలు ఎక్కలేదు? అంటే ఎట్లా ఏం చూసి నేర్చుకోవాలి? మీ దగ్గర ఏం గొప్పతనం ఉందని మళ్ళీ రావాలని కోరుకుంటూనే బాగా ఊతా ఉన్నారు. అంతేకాదు